అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఎటు ఓటేసినా ప్రాబ్లం. పెనంలో పడతారా పొయ్యిలో పడతారా? మీరు కాంగ్రెస్కు ఓటేశారనుకోండి, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటే అని బీజేపీ ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఓటేశారనుకోండి, ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ ఇంకా మైనారిటీ ఓటు పోతుంది. సో ఏం చేయాలి ఇప్పుడు? ప్లస్ బీజేపీ కూడా అడగలేదు, మీకు జగన్ అడిగింది అక్కడ ఓటు. ఎందుకంటే 11 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు రాజ్యసభలో 7 ఉన్నారు, లోక్సభలో 4 ఉన్నారు. సో టోటల్ లోక్సభలో ముగ్గురు 4 ఉన్నారు. టోటల్ 11 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకి అక్కడ. అందుకని అక్కడ రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి అడిగారు. ఇక్కడ కేసీఆర్ అడిగారో లేదో మనకు క్లారిటీ లేదు, మేము అడగలేదు అని కిషన్ రెడ్డి చెప్పారు. సో వాళ్ళు కూడా చెప్పుంటారు, తెలంగాణ లీడర్షిప్ కూడా, మీరు బీజేపీతో ఏం చేసినా సరే మళ్ళీ కాంగ్రెస్ మమ్మల్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటుందని. ఇక రెండోది, బీజేపీకి సపోర్ట్ చేద్దామంటే బీఆర్ఎస్కు ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి అందుకని సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి అంటారు. కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తే వెంటనే బీజేపీ వీళ్ళిద్దరు ఒకటి అంటారు. సో ఇదంతా ఎందుకు మధ్యలో? అబ్స్టైన్ అయితే సరిపోద్ది. బీజేపీకి కూడా కావాల్సింది అదే. బీజేపీ కూడా డైరెక్ట్గా సపోర్ట్ కోరితే, ఇదివరకు అసెంబ్లీలోనే 2018లో 23లో బాగా నష్టపోయింది బీజేపీ. బీఆర్ఎస్తో సంబంధం ఉందంటే కవితను అరెస్ట్ చేయకపోతే ఎంత లాస్ అయిందో చూసాం. 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కవితను అరెస్ట్ చేసిన వెంటనే 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, ఆస్మాన్ జమీన్ ఫరీక్ వచ్చింది కదా. సో అందుకనే బీజేపీ కూడా ఇష్టపడలే. ఇప్పుడు దేశంలో 2 పార్టీలు ఓటింగ్లో పాల్గొనట్లా. ఒకటి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ. ఎందుకంటే బీజేడీ మీద అక్కడ గెలిచింది బీజేపీ, అక్కడ కాంగ్రెస్ ఏం లేదు, ఆ పొజిషన్లో ఉంది. 7 మెంబర్స్ ప్లస్ 4 మెంబర్స్ కలిగిన బీఆర్ఎస్, వీళ్ళిద్దరు మాత్రమే ఈసారి ఓటింగ్లో పాల్గొనట్లేదు. మిగతా అన్ని పక్షాలు కూడా ఎటో ఒకటని చెప్పేసి, ఎంఐఎం చెప్పేసింది మేము సుదర్శన్ రెడ్డి కోటేస్తామని. సో అడుగుదాం, వి ప్రకాష్ గారు.